హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. అనంతపురం ఎమ్మెల్యే క్యాండిడేట్ కి సంబంధించి నామినేషన్ ప్రస్తుతం అనంత వెంకటరామరెడ్డి ఆయన అభ్యర్థిగా ప్రస్తుతం నామినేషన్ వేశారు. దానికి సంబంధించిన అప్డేట్ ఇప్పుడు మనం చూద్దాం. అనంతపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకటరామరెడ్డి మొత్తానికి అట్టహాసంగా తన నామినేషన్ ని కార్యకర్తల మధ్యలో దాఖలు చేయడం జరిగింది. వేలాది మంది అభిమానులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి నగరంలో ర్యాలీగా విచ్చేసి ఆయన నామినేషన్ దాఖలు చేసేందుకు తరలి వెళ్లడం జరిగింది. ఆర్టీఓ కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఇక నగరంలోని అనంత వెంకటరామరెడ్డి ఇంటి వద్ద నుంచి వేలాదిగా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. నగరంలోని కోర్ట్ రోడ్, సుభాష్ రోడ్ మీదుగా ఆయన నామినేషన్ దాఖలు చేసేందుకు ఆర్డీఓ కార్యాలయం వద్దకు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా అనంత వెంకటరామరెడ్డి మీడియాతో కూడా మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరాయి అని, ప్రజలందరికీ మేలు చేశారని ఆయన మీడియా ముందుగా చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ఎందరూ కలిసి వచ్చినా సరే విజయం తమదే అంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందించిన సంక్షేమం, మరీ ముఖ్యంగా కూడా ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా కూడా 1045 కోట్ల రూపాయలతో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చూశారు. అందుకోసమే మరొక మారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా గెలవాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఇదే కాదు, 2019లో కూడా 151 సీట్లకు కూడా పట్టం కట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ 2024లో కూడా అంతకంటే కూడా ఎక్కువ కట్టడానికి కూడా ప్రజలు సిద్ధంగా కూడా ఉన్నారు. ఈ రోజు కూటమిగా ఏదైతే ఏర్పడిందో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కానీ జనసేన పార్టీ కూడా 2014 కూడా ఏర్పడి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కూడా వైఫల్యం చెందాయి. అవినీతి పరులు కూడా అయినాయి. ఎక్కడ కానీ సంక్షేమం అనేది కూడా లేదు. అదేగా అటువంటి పరిస్థితుల్లో స్వయంగా కూడా ఆనాటి ప్రధానమంత్రి వారి కూటమిలో భాగస్థమైన భారతీయ జనతా పార్టీకి చెందిన మోడీ గారే పోలవరం ప్రాజెక్టుని ఏటీఎం ప్రాజెక్టుగా కూడా వాడుకున్నారని చెప్పేసి కూడా చేశాడు. అంటే ఒక ప్రధానమంత్రే రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన కూడా ఎంత అవినీతిమైందో ఆరోపణ ఎంత కూడా ఉంది. కానీ 2019లో ఏర్పడిన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఈరోజు భారతదేశం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం ఇచ్చారు. అందుకు కూడా ఇవ్వాలి. ఈరోజు అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఈ రాష్ట్రంలో పేదరికం నిర్మూలన చేయాలని చెప్పేసి, అందుకోసమే లక్ష్యంతోనే పేద మధ్యతరగతి కుటుంబాలకు కూడా అత్యధికంగా చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా కూడా అభివృద్ధి చేసేదే కాకుండా, సంక్షేమాన్ని అందించేదే కాకుండా ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంకా కూడా ఇంతకంటే కూడా అభివృద్ధి కూడా చేసి చూపిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.